ముందుగా సమస్త గురుమండలికి, అలాగే వంశీ సార్కి, అలాగే పత్రిజీ సార్కి, అలాగే శ్రీ చలపతిరావు గారు సార్కి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. అలాగే వింటున్న మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇవాళ మనము తెలుసుకుంటున్న అంశంలో జీవన్ముక్తులము కాలేకపోవడానికి కారణమే తెలుసుకుందాము. అయోధ్య నగరంలో రత్న మండపం మధ్యలో మునుల యొక్క సమూహం యొక్క మధ్యలో శ్రీరాముడు కూర్చొని అంటే ఆసీనుడై ఉన్నప్పుడు ఆంజనేయుడు ఆయన్ని సమీపించి, ఓ రామ, ఏ ఉపాయంతో నేను ఈ భవబంధాల నుంచి విడుదల పొందుతాను, ఏ ప్రకారంగా నేను జీవన్ముక్తిని పొందుతాను నాకు తెలియచేయండి అని అడిగినప్పుడు శ్రీరాముడు ఆంజనేయుడికి ఇలా చెప్తున్నాడు. ఉపనిషత్తులలో నిక్షిప్తమై ఉన్నటువంటి ధ్యానం ఏదైతే ఉందో దానిని నువ్వు గనక తెలుసుకొని ఆచరించినట్లయితే, బాగా వినండి ఫ్రెండ్స్, తెలుసుకొని ఆచరించినట్లయితే నా స్వరూపాన్ని నీవు యథార్థంగా తెలుసుకోగలుగుతావు అని చెప్తున్నారు. మరి ఆ ఉపనిషత్తులు ఏవి అంటే 108 ఉపనిషత్తులు ఉన్నాయి. వాటి యొక్క శాంతి మంత్రాలను అన్నిటినీ చెప్పడమే కాకుండా ఇందులో ముక్తికోపనిషత్తు తెలుసుకోగలిగితే మోక్షాన్ని అందుకోవటం చాలా సులభమైనది. ఒకవేళ ముక్తికోపనిషత్తును తెలుసుకున్నప్పటికీ కూడా నీవు దేహ భావన నీకు మరి పోకపోయినట్లయితే దశోపనిషత్తులని మొదట అంటే 10 ఉపనిషత్తులని తెలుసుకో. అప్పటికి నీకు జ్ఞానం కలగకపోతే 32 ఉపనిషత్తులన్నీ తెలుసుకో. అప్పటికి కూడా ఆత్మజ్ఞానం స్థిరపడకపోతే 108 ఉపనిషత్తులని తెలుసుకో అని తెలియచేయటం జరిగింది. అలాగే ఆంజనేయుడు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా సాలోక్య ముక్తి, సామీప్య ముక్తి, సారూప్య ముక్తి, సాయుధ్య ముక్తి అంటే ఏమిటో ఆ వివిధ రకాలైన ముక్తులను గురించి కూడా తెలియచేయటం జరిగింది. అయితే మరి నిజమైనటువంటి ముక్తి కేవలం కైవల్య ముక్తి ఒక్కటే, జీవన్ముక్తి. అది ఈ జీవన్ముక్తి ఒకటే అనేటటువంటి విషయాన్ని కూడా మరి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ ఉపనిషత్తుల యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవాలి అంటే నీవు ఎవరిని ఆశ్రయించాలి? సద్గురువులని ఆశ్రయించాలి. ఆ సద్గురువులు జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటే నీవు ఎలా వినాలి? శ్రద్ధతో వినాలి. శ్రద్ధతో విని శ్రవణం చేయాలి. దానికి శిష్యులకి కొన్ని అర్హతలు ఉండాలి అని చెప్పి శిష్యులకు ఉండాల్సిన అర్హతలని, అలాగే గురువులకి ఉండవలసిన అర్హతల్ని ఆ అన్నిటిని చెప్పి ఈ ధ్యానము ఎటువంటి వారికి ఈ ధ్యానాన్ని ఎటువంటి వారికి చెప్పాలో ఎటువంటి వారికి చెప్పకూడదో కూడా ఆ విషయాలను కూడా తెలియచేయటం జరిగింది. ఇలా మొత్తం చెప్పి చిట్ట చివరగా ఈ అధ్యాయాన్ని ముగించి 2వ అధ్యాయంలో ప్రారంభిస్తూ జీవన్ముక్తి, విదేహముక్తి అంటే ఏమిటో తెలియచేశారు. అటువంటి జీవన్ముక్తిని పొందాలి అంటే ఏ సాధనలు చేయాలి అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాము. కాబట్టి ఇంతవరకు చెప్పిందంతా కూడా ప్రాథమికమైన విషయము. ఇక చెప్పబోయే సాధనకు వాటికి సంబంధించిన విషయము తెలుసుకుందాము. అంటే జీవన్ముక్తిని పొందాలని ఏ సాధకుడైనా ముముక్షువైనా కోరుకున్నట్లయితే నేను ఎలా పొందగలుగుతానో దానికి ఏ సాధన చేయాలి, ఏం పురుష ప్రయత్నం చేయాలి అనేటటువంటి సందేహము ప్రతి వాళ్ళకి కలుగుతుంది కదా ఫ్రెండ్స్. నేను జీవన్ముక్తిని సాధించాలి, ఏ సాధన చేయాలి, ఎలా చేయాలి అది కూడా మనకు తెలియాలి కదా. సో ఇలాగా కొంతమందిలో సందేహం కలగవచ్చు. అందుకే సద్గురువుల యొక్క సాంగత్యం చాలా అవసరం. సో ప్రతి వాళ్ళకి కూడా ఇలాంటి సందేహం ఉంటుంది.
అందుకే ప్రారంభం చేస్తూ ఈ జీవన్ముక్తిని గనుక పొందాలి అంటే మనము వాసనాక్షయం కావాలి. మరి వాసనాక్షయం అని చెప్పి ఇప్పుడు ఈ వాసనాక్షయాన్ని దానికి చేయవలసినటువంటి పురుష ప్రయత్నాన్ని ఇక్కడ మనకు తెలియచేస్తున్నారు. ఎవరు తెలియచేస్తున్నారు? శ్రీరాముల వారు. మరి రెండవ అధ్యాయాన్ని ప్రారంభిస్తూ జీవన్ముక్తి విదేహముక్తి అంటే ఏమిటో తెలియచేసి ఇప్పుడు ఈ జీవన్ముక్తిని అందుకోవటానికి ఏ రకమైనటువంటి సాధన చేయాలి అనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియచేస్తున్నారు. ఎలాగా? పురుష ప్రయత్నం, వాసనాక్షయం అనేటటువంటి విభాగాన్ని మనకు వివరిస్తున్నారు. వాసనాక్షయం అయితేనే జీవన్ముక్తి, వాసనాక్షయం కాకపోతే జీవన్ముక్తి అనేది లభించదు. కాబట్టి ముందుగా మరి వాసనాక్షయాన్ని ఎలా మనము క్షయం చేసుకోవాలి, దానికి ఏ రకమైనటువంటి ప్రయత్నం చేయాలి అంటే పురుష ప్రయత్నం. ఏ రకమైన పురుష ప్రయత్నం చేయాలో ఆ విషయాలన్నీ కూడా మనకు తెలియజేయబోతూ ఋగ్వేదంలో దీనికి సంబంధించినటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనకు తెలియజేస్తూ ఉన్నారు. అందులో మొదటి మంత్రంలో మనము ఇక్కడ మంత్రాల గురించి చెప్పుకుంటలేము ఫ్రెండ్స్, కానీ మంత్రము వెనకల ఉన్న రహస్యాన్ని, ఆ భావాన్ని మనము అర్థం చేసుకున్నాం. మరి ఇది ఋగ్వేదంలో ఉన్నటువంటి మంత్రం అని చెప్పి ఋగ్వేదంలో ఉన్నటువంటి ఈ మంత్రానికి ఏమిటి ఈ ప్రత్యేకత అంటే, మనం ఇంతవరకు ఇందులో విన్నటువంటి పదాలన్నీ కూడా భగవద్గీత శ్లోకాలకి కానీ ఉపనిషత్తుల్లో ఉన్న మంత్రాలకి కానీ వాటి యొక్క పదాలని కూడా మనము పరిచయమైనటువంటివి. కానీ ఇక్కడ చెప్పే పదాలు మనకు పరిచయం లేనటువంటివి. అందుకే ఇవి ఋగ్వేదంలో ఉండే మంత్రాలే అని మనకు తెలియచేసి ఇప్పుడు మొదటి మంత్రం చూద్దాం. ఈ మంత్రంలో 2 పదాలు ఉన్నాయి ఫ్రెండ్స్. మంత్రం అంతా మనం చెప్పుకుంటలేం, కానీ మంత్రంలో మెయిన్ మనకి ఏమి ఇచ్చారు అన్నది మనం అవగాహన చేసుకుందాం. ఈ మంత్రంలో 2 పదాలు ఉన్నాయి, ఉచ్చాస్త్రం, శాస్త్రితం. ఇలా 2 పదాలు ఉన్నాయి. పౌరుషం అంటే పురుష ప్రయత్నం 2 విధాలుగా ఉంటుంది. ఇది కూడా అది అలా అభిప్రాయము. ఎవరి అభిప్రాయము? ఉపనిషత్తుల యొక్క అభిప్రాయము, మహాత్ముల యొక్క అభిప్రాయము. మరి పురుష ప్రయత్నము 2 విధాలు, ఒకటి ఉచ్చాస్త్రం, 2 శాస్త్రితం. ఇవి 2 రకాలుగా ఉంటుంది అని ఇక్కడ చెప్తున్నారు. అయితే ఈ 2 రకాల వల్ల మరి ప్రయోజనం ఏమిటి? ఈ రెండింటిలోనూ ఉచ్చాస్త్రం అనేటటువంటిది సమస్తమైన అనర్థాలకి, దుఃఖాలకి, బంధాలకి మూలం అవుతుంది. ఉచ్చాస్త్రం అనేటటువంటిది సమస్త అనర్థాలకి, బంధాలకి, బాధలకి లోనవుతుంది, మూలమవుతుంది. మరి శాస్త్రితం, ఈ శాస్త్రితం అనేది సర్వ సౌభాగ్యాలకి, మోక్షానికి కారణం అవుతుంది. కాబట్టి ఉచ్ఛ్వాసితం అనేది మనకు నష్టాన్ని, దుఃఖాన్ని కలిగిస్తుంది, బంధాన్ని కలిగిస్తుంది. ఉచ్ఛ్వాసితము బంధాన్ని కలిగిస్తుంది, దుఃఖాన్ని కలిగిస్తుంది, నష్టాన్ని కలిగిస్తుంది. ఈ శాశ్వతం అనేటువంటిది మనకు మోక్షాన్ని కలిగిస్తుంది. శాశ్వతము, ఉచ్ఛ్వాసితము. శాశ్వతము సౌభాగ్యాన్ని కలిగిస్తుంది. మరి దీని యొక్క భావం ఇది వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఈ పురుష ప్రయత్నాన్ని పౌరుషం అనే పేరుతో చెప్తున్నారు. అయితే ఈ పదాన్ని వేదాల్లో మరి పౌరుషం అని చెప్పారు అంటే ఈ పదానికి సంబంధించినటువంటి అర్థము మనము గూఢంగా, లోతుగా మనం అర్థం చేసుకోవాలి ఉంటుంది అందులో. దాన్ని మనము తెలుసుకోవాలి. నిజంగా పౌరుషం అంటే పురుష ప్రయత్నం అనే అర్థం, దాంట్లో ఏం తేడా లేదు. అయితే ఇక్కడ పురుష ప్రయత్నం అనే పదాన్ని పౌరుషం అనే పదంతో తెలియచేస్తూ పౌరుషం అంటే ఏమిటో మనము ఇక్కడ గ్రహిద్దాం. మనము ఈ జన్మని సార్థకం చేసుకోవడానికి మనం చేయవలసిన ప్రయత్నం ఏదైతే ఉందో ఆ పురుష ప్రయత్నమే పౌరుషం అంటారు. ఇది వేదాంతపరమైన ఒక సాంకేతిక పదం, ఒక టెక్నికల్ పదం అన్నమాట. వేదాల, ఉపనిషత్తులు వాటికి సంబంధించినటువంటి పదం ఇది పౌరుషం. అయితే ఈ పదంలో
ఏముందండి మనం తెలుసుకోవాల్సిన విషయం అంటే ఈ పదంలో మూడు విషయాలు ఉన్నాయి. పౌరుషం అనే పదంలో మూడు విషయాలు ఉన్నాయి. ఒకటి జ్ఞానం పొందడం, అంటే ఆత్మ జ్ఞానము, బ్రహ్మ జ్ఞానము పొందడం. మరి రెండు, పొందిన జ్ఞానాన్ని విశ్లేషణ చేయటం, విచారించటం, విచక్షణను ఉపయోగించడం. మరి అలా తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరించటం థర్డ్ వన్. మొదట జ్ఞానాన్ని తెలుసుకోవాలి, తర్వాత తెలుసుకున్న జ్ఞానాన్ని విచారించాలి. ఇది ఏం తెలుసుకుంటున్నామో, ఇది ఎలా మనం ఉపయోగించుకోవాలి, ఏ రకంగా మనకి ఇది ఉపయోగపడుతుంది, ఇలాగా మనము తిరిగి విన్నది విన్నట్టుగా కాకుండా దాన్ని విచారణ చేయాలి. మన యొక్క విచక్షణ శక్తిని ఉపయోగించాలి, ఆ జ్ఞానాన్ని ఉపయోగించాలి. తర్వాత విచక్షణ ద్వారా మనం అర్థం చేసుకున్న దాన్ని ఆచరించాలి. మరి ఈ మూడు భాగాలు ఇందులో చెప్పడం జరిగింది పౌరుషం అనే దాంట్లో. ఈ మూడు పురుష ప్రయత్నం అనే దాంట్లో ఉన్నాయి. అందువల్ల ఇక్కడ ఏమిటి అంటే మనం తెలుసుకోవాల్సింది, మనం చేయవలసింది ఏంటి మరి సాధన అంటే ఈ పై మూడు చెయ్యాలి. మరి ఈ పై మూడింటిలో ఉన్నప్పుడే మనకు అసలు సిసలైన జ్ఞానము లభిస్తుంది. ఇక పౌరుషము రెండు రకాలుగా ఉంది అని మనము చెప్పుకున్నాం. శాశ్రితము, ఉచ్ఛాశ్రితము అని చెప్పుకున్నాం. శాశ్రితము అంటే ఇప్పుడు మనము ఈ పైన చెప్పుకున్నాం కదా మూడు అంశాలు, అవి. మరి ఈ మూడు అంశాలతో కూడిన జ్ఞానాన్ని పౌరుషం అనే పదంతో పిలిచారు. ఇది ఉపనిషత్తులలో చెప్పబడిన జ్ఞానానికి, అంటే ఈ బ్రహ్మ జ్ఞానానికి ఉపనిషత్తులలో అంటే ఏ రకమైన జ్ఞానం చెప్పబడిందో ఆ జ్ఞానానికి, ఆ జ్ఞానాన్ని బోధించే సద్గురువుల యొక్క బోధలకి అనుగుణంగా ఉంటే అది శాశ్రితం అన్నారు. కాబట్టి శాశ్రితం అనే పౌరుషం ఏమిటి అంటే ఉపనిషత్తులలో ఉండే జ్ఞానానికి అనుకూలంగా ఉండాలి. మనము తెలుసుకుంటున్న జ్ఞానము, సద్గురువుల నుంచి తీసుకుంటున్న జ్ఞానము మన ఉపనిషత్తులలో ఉన్నటువంటి జ్ఞానానికి అనుకూలంగా ఉన్నదై ఉండాలి. అది శాశ్వత జ్ఞానం, అది శాశ్వత పౌరుషం అన్నారు. మరి సెకండ్ వన్ ఉచ్ఛాశ్రిత పౌరుషం. మరి దానికి వ్యతిరేకమైనది ఉచ్ఛాశ్రిత పౌరుషం. పైన మూడు చెప్పిన అంశాలు ఉన్నాయి కదా, ఆత్మజ్ఞానము, విశ్లేషణ, మరి ఆచరణ. ఇవి ఉపనిషత్తులలో చెప్పబడిన పరమాత్మ తత్వానికి, దానికి బోధించినటువంటి సద్గురువుల బోధనలకి అనుకూలంగా లేకుండా వ్యతిరేకంగా గనుక ఉన్నట్లయితే దాన్ని ఉచ్ఛాశ్రిత పౌరుషం అన్నారు. మనకు కావాల్సింది ఏంటి అంటే శాశ్వతం అంటే శాస్త్రయుక్తం అని మనం అర్థం చేసుకుందాం. ఉచ్ఛాస్త్రం అంటే శాస్త్రానికి వ్యతిరేకమైనది. కాబట్టి ఇలా రెండు రకాల పౌరుషాలు ఉన్నాయి. మరి ఇది మనకి ఈ మంత్రంలో చెప్పబడుతోంది. మరి ఈ రెండు విధాలైన పౌరుషాలలో ఉచ్ఛాస్త్ర పౌరుషం మనకు ఏమి కలిగిస్తుంది అంటే అనర్థాలకు దారితీస్తుంది. అంటే ఇది మంచి చేసేది కాదు, మనకు చెడు చేసేది. అందువల్ల మనము ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా ఏదైనా మనము వినేటప్పుడు శాస్త్రానికి అనుకూలమైనటువంటి దాన్ని వినాలి. శాస్త్రానికి విరుద్ధమైనటువంటి దాన్ని ఎవరు చెప్పినా కూడా, ఎంతటి వారు చెప్పినా కూడా వినకూడదు. అంటే మనకు అనర్థము తప్పదు కదా వింటే గనక. సో ఆ విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. అందువల్ల ఈ బ్రహ్మ జ్ఞానానికి వేరైనటువంటి జ్ఞానము, విరుద్ధమైనటువంటి జ్ఞానము ఎవరు బోధించినా, ఎంతటి వారు బోధించినా అది మనకు బంధానికి, దుఃఖానికి, అనర్థాలకి దారి తీస్తుంది అని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఎందుకు అంటే సో అలానే ఉన్నామనుకోండి, బంధాలలో, దుఃఖాలలో, బాధలలో ఇలానే ఉన్నామనుకోండి, తిరిగి అది ఏమవుతుంది, తిరిగి మనము జనన మరణ చక్రంలో ఇరుక్కుంటాము. అంటే మళ్ళీ మళ్ళీ పుట్టాలి, మళ్ళీ మళ్ళీ చనిపోవాలి. మరి మనకి ఎప్పుడు విముక్తి రావాలి దాని నుంచి? ఆ విముక్తి ఎప్పుడు రావాలి, మనం ఎప్పుడు పరమాత్మను చేరుకోవాలి, ఆ పరమాత్మలో ఐక్యం ఎప్పుడు అవ్వాలి మనం? మరి ఐక్యం అయితేనే కదా మనకి ఈ జన్మ రాహిత్యం అనేది వచ్చేది, మోక్షం వచ్చేది. మరి శాశ్వతమైన ఆనందము అక్కడే ఉంటుంది. అది ఎప్పుడు రావాలి మనకి?
అలా కాకుండా ఈ జన్మ పరంపరని కొనసాగించేది. అంటే మనము శాస్త్రాలకి విరుద్ధంగా ఉన్న విషయాలను వినటం వల్ల మన భావాలు అన్ని శాస్త్ర విరుద్ధంగా మారిపోయి మరి మళ్ళీ మళ్ళీ పుడుతూ మళ్ళీ మళ్ళీ చేస్తూ ఇలాగా మళ్ళీ మళ్ళీ తల్లి గర్భంలోకి వస్తూ ఉండేటటువంటి ఈ జనన మరణ సంసార చక్రంలో ఇరుక్కుపోతూ ఉంటాం కదా. అందుకని అది బంధాన్ని కలిగిస్తుంది. ఈ బంధం వల్ల దుఃఖం కలుగుతుంది. కాబట్టి అనేక అనర్థాలు జరుగుతాయి అని ఇక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఇదేంటిది? ఉచ్చాస్త్రం. ఇక శాస్త్రిత పౌరుషం ఇది దేనికి దారి తీస్తుంది అంటే శాస్త్రానికి అనుకూలమైన విషయాలు మనం వింటూ దానికి సంబంధించిన గురు బోధనలు వింటూ ఎప్పుడైతే ఆ శాస్త్రాలను విశ్లేషణ చేసి ఆచరణ చేస్తూ ఉంటామో మరి ఈ బ్రహ్మ జ్ఞానం కారణంగా మనకి ఈ జనన మరణ సంసార చక్రం నుంచి విడుదల పొందడము జరుగుతుంది. కాబట్టి ఇటువంటి ధ్యానాన్ని సద్గురువులను ఆశ్రయించి మనము శ్రవణము మననము నిధిధ్యాసనము మనము చేసినట్లయితే ఇక మనకు మళ్ళీ జన్మలు వచ్చే అవకాశం లేదు. సో అదే జన్మరాహిత్యం, అదే మోక్షం. కాబట్టి శాశ్వత పౌరుషం అనేటటువంటిది మనము ఆశ్రయించవలసినది. వీటికి ఇప్పుడు చెప్పుకున్న అంశమును మామూలు పదాలలో మనము చెప్పుకుందాము. అంటే శాస్త్రయుక్తమైనటువంటి మాటలే మనము ఎప్పుడు వినాలి. ఈ శాస్త్రయుక్తము కాని దానిని అంటే వ్యతిరేకమైన దానిని ఎప్పుడు కూడా మనము వినకూడదు. వింటే అది మనకు అనర్థాన్ని తీసుకొస్తుంది. ఇది మనకు ఇక్కడ అర్థమవుతుంది ఈ విషయం. ఇదంతా ఓకే, సరేనా? శాస్త్రబద్ధమైనవి అంటే ఉపనిషత్తులలో ఉన్నటువంటి జ్ఞానాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకొని విచక్షణ ద్వారా ఆచరించాలి అన్నది తెలుసుకుంటేనే, అది అనుభవంలోకి తెచ్చుకుని ఆచరిస్తూ ఉంటేనే మనకు జన్మరాహిత్యం అనేది త్వరగా వస్తుంది. లేదంటే మనకు సరికానివి చేస్తూ ఉన్న పనులు, సరికానివి వింటూ ఉన్నా, సరికానివి ఫాలో అవుతున్నా తిరిగి మనము జనన మరణ చక్రంలో ఇరుక్కోవలసి ఉంటుంది. సో దీనివల్ల జన్మరాహిత్యము జరగదు. సో ఇవన్నీ కూడా మనకి బాధలని, నష్టాలని, దుఃఖాన్ని ఇస్తుంది అని చెప్పి మనకు ఇక్కడ మొదటి మంత్రంలో తెలియచేయడం జరిగింది. మరి ఈ బ్రహ్మ జ్ఞానాన్ని శాస్త్రయుక్తంగా గురువు చెబుతూ ఉన్నా కూడా వింటూ ఉన్నాము. మనము వింటూ ఉన్న జ్ఞానము చెవికి ఎక్కడం లేదు. మన లోపల ఎంత వింటున్నా, గురువులు చెప్తూ ఉన్నా, శాస్త్రయుక్తమైన జ్ఞానాన్ని చెప్తూ ఉన్నా మన చెవికి ఎందుకు ఎక్కడం లేదు? ఒకవేళ ఎక్కడ మరి ఎక్కువ కూడా అంటే ఈ జీవితంలో ఆచరించడం లేదు కదా మనము, మరి ఎందుకని ఆచరించలేకపోతూ ఉన్నాము? అది మన చెవికి ఎక్కట్లేదు. మరి అలాగ మనం తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరించలేకపోతూ ఉన్నాము. మనకి ఎందుకు ఆచరించలేకపోతున్నాము? ఏం అడ్డం వస్తున్నాయి? మరి ఈ సందేహాలు అందరికీ ఉంటాయి. మరి ఈ సందేహాన్ని ఈ రెండవ మంత్రంలో తెలుసుకుందాము. ఏవి మనకు అడ్డం వస్తున్నాయి? తెలుసుకుంటున్న జ్ఞానము ఆచరణలో ఫెయిల్ అవుతూ ఉన్నాం, అనుభవంలోకి రావట్లేదు, పదే పదే మళ్ళీ ఫెయిల్ అవుతూ ఉన్నాం. ఇప్పుడు డ్రీమ్స్ ద్వారా మనము అనేక రకాల సందేశాలను తీసుకుంటున్నాము. ఇలా ఉన్నాము ఒకప్పుడు, ఇప్పుడు ఇలా ఉండాలి, సో ఇలా గైడ్ చేసుకుంటున్నాము. అలాగా ధ్యానంలో కూర్చున్నప్పుడు చాలా అద్భుతంగా మనం చెప్పుకుంటున్నాము ఇలా ఉండాలి అనేసి, కానీ రిపీట్ అవుతూ ఉంటుంది. ఇలా ప్రాపంచికంలోను అలాగా ఆత్మలోను మనకు వచ్చే డ్రీమ్ లోను తెలిసిపోతూ ఉంటుంది. మళ్ళీ అదే పని చేస్తున్నాము, ఏ మాత్రము మార్పు రావట్లేదు అని చాలా మందికి సందేహాలు ఉంటాయి. ఇది అందరికి అనుభవాలు అయి ఉంటాయి. సో చాలా మంది అడుగుతూ ఉంటారు కూడా, నేను జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాను కానీ ఎందుకు నాకు ఇంకా అవగాహనకు రావట్లేదు, ఎందుకు మళ్ళీ మళ్ళీ పొరపాట్లు జరుగుతూనే ఉన్నాయి నాకు అని అడిగిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు ఫ్రెండ్స్. అందరూ నా ఫ్రెండ్స్, అడిగిన వాళ్ళల్లో చాలా మంది ఉన్నారు. మరి వారందరికీ కూడా ఈ జ్ఞానం ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. మరి ఈ రెండవ మంత్రంలో ఏం చెప్తున్నారు అంటే, మానవుడు కూడా జంతువుల్లో ఉన్నటువంటి వాడే, కాకపోతే బుద్ధి ఉన్న జంతువు ఈ మానవుడు.
అందుకని మానవుడు చాలా ప్రత్యేకమైన వ్యక్తి. అందుకనే సాధారణంగా జ్ఞానం లేని మానవులందరూ కూడా జంతువుల్లానే ప్రవర్తిస్తారు. జంతువులు ఏం చేస్తూ ఉంటాయి? అవి 4 పనులు చేస్తాయి. 1 ఆహారం, 2 నిద్ర, 3 భయం, 4 మైథునం. ఈ నాలుగింటిల్లో ఉంటది జంతువు. ఈ నాలుగింటిల్లోనే. మరి మనిషి కూడా ఈ నాలుగింటిల్లోనే ఉంటే జంతువుతోనే సమానం, పశువుతోనే సమానం. ఆహారము అంటే ఇక్కడ సంపాదించుకోవడము, తినడం రెండు వస్తాయి. ఆహారము అంటే అంటే సంసారం మీద, ఆ తిండి మీద, వీటి మీదనే, అలాగే నిద్రపోవడము. జంతువులు అవి చేస్తున్నవి, మనము చేస్తున్నాము. ఇద్దరము, అవి నిద్రపోతున్నాయి, మనము నిద్రపోతున్నాం. అలానే అది ఆహారం కోసం సంపాదించుకుంటుంది, మనము కూడా సంపాదించుకుంటూ ఉన్నాము. అలానే మరి మనకంటే గొప్ప వాళ్ళని చూసినప్పుడు, మనకంటే బలమైన వాళ్ళని చూసినప్పుడు మనకి భయం కలుగుతుంది. అలానే జంతువులకి కూడా, పశువులకి కూడా వాటికంటే బలమైన వాటిని చూసినప్పుడు, గొప్పగా బలంగా ఉన్న వాటిని చూసినప్పుడు వాటికి కూడా భయం వేస్తూ ఉంటుంది. అలాగనే 4th వన్ మైథునం. ఆడ మగ కలవడము, పిల్లల్ని కనడము, అవి చేస్తున్నాయి, మనుషులు మనము చేస్తున్నాము. మరి తేడా ఏంటి? ఇవి 4 చేస్తూ ఉంటే తేడా ఏంటి ఇక మనిషికి జంతువుకి? కానీ జంతువులకి మనిషికి ఎక్కడో తేడా ఉంది, ఉండాలి. అదేంటి అంటే మనకి మనిషికి ఏమిచ్చాడు? బుద్ధిని ఇచ్చాడు అనమాట భగవంతుడు. అందుకని ఆ బుద్ధిని ఉపయోగిస్తే, ఆ బుద్ధిని ఉపయోగించిన మానవుడిని, బుద్ధిని ఉపయోగించిన వాడిని మానవుడు అని అంటున్నాము. మరి మానవుడు లోకవాసనకి, శాస్త్రవాసనకి, దేహవాసనకి కూడా లోబడి ఉండటం వల్ల ఈ మానవుడు ఏమేమి వాసనలకి లోబడి ఉన్నాడు? దేహవాసన, శాస్త్రవాసన, తర్వాత లోకవాసన. ఈ మూడింటిలో ఉండటం వల్ల ఆత్మజ్ఞానాన్ని, గురువుల అందిస్తున్నటువంటి బోధనల్ని ఆలకించినప్పటికీ కూడా, అంటే ఆత్మజ్ఞానాన్ని గురు బోధన ద్వారా ఆలకించినప్పటికీ కూడా పొందలేకపోతున్నాడు. అంటే దేంట్లో ఇరుక్కుంటున్నాడు? లోకవాసన, శాస్త్రవాసన, దేహవాసన. ఈ మూడింట్లో ఉండటం వల్ల మానవుడు, మనకు బుద్ధి ఉంది, బుద్ధిని ఉపయోగించుకొని అన్ని తెలుసుకున్నప్పటికీ కూడా ఈ మూడింట్లో ఇరుక్కుపోవటం వల్ల అతడు ఆత్మజ్ఞానాన్ని గురువుల ద్వారా తెలుసుకున్నప్పటికీ, అది వింటూ ఉన్నప్పటికీ కూడా అతను దాన్ని పొందలేకపోతున్నాడు. గురు బోధన ద్వారా జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాడు, జ్ఞానాన్ని వింటూ ఉన్నాడు, అయినప్పటికీ కూడా గ్రహించలేకపోతున్నాడు. ఎందుకు అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు లోకవాసన, శాస్త్రవాసన, దేహవాసన, ఈ 3 వాసనల కారణంగానే. కాబట్టి మనము జ్ఞానాన్ని పొందలేకపోయినా, పొందినటువంటి జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకోలేకపోయినా, అంటే సాధనలు చేయలేకపోయినా, దానికి కారణం ఏంటి అంటే పైన మనం చెప్పుకున్న 3 వాసనలే అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. ఇంతకు ముందు మంత్రంలో ఏం చెప్పారు? శాస్త్రబద్ధమైన పౌరుషాన్ని ఆశ్రయించాలి, శాస్త్రయుతమైన పౌరుషాన్ని ఆశ్రయించాలి. అప్పుడు మాత్రమే ఈ జన్మను సార్థకం చేసుకోవటానికి వీలవుతుంది. మరి శాస్త్రంలో చెప్పిన దానికి వ్యతిరేకంగా ఎవరు చెప్పినా, ఎంతటి వారు చెప్పినా దాన్ని వినకూడదు. అలా గనక వింటే మనకు అనర్థాలకు అది దారి తీస్తుంది, మన దుఃఖాలకు అది దారి తీస్తుంది, మన యొక్క కష్టాలకి, బాధలకి అది దారి తీస్తుంది. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి? ఉపనిషత్తుల జ్ఞానాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనము సద్గురువుల ద్వారా వాటి యొక్క లోతుల్ని చక్కగా తెలుసుకోవాలి. ఆ తర్వాత వాటిని విశ్లేషించాలి, ఆ తర్వాత ఆచరించాలి. ఇలా మనము చేయడానికి ఈ 3 వాసనలు మనకు అడ్డం వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ వాసనల్ని, ఈ ఆటంకాలని మనం తొలగించుకోవాలి. మరి వాటిని ఎలా తొలగించుకోవాలి అది తెలుసుకుందాం. జంతువులకి మోక్షం లేదు, మానవులకి మాత్రమే మోక్షార్హత అనేది ఉంది. దేవతలకి మోక్షార్హత లేదు. మరి దేవతలు మనకంటే చాలా గొప్ప వాళ్ళు అని మనం అనుకుంటూ ఉంటాము.
మరి ఎప్పుడు ఆనందాలను, సుఖాలను, భోగాలను, హాయిని వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి దుఃఖాలు అనేవి ఎలా ఉంటాయో వారికి తెలీదు. కానీ వాళ్ళు కూడా మోక్షాన్ని పొందటానికి వీలు లేదు. ఎందుకంటే వాళ్ళకి దేహం లేదు. సో మరి జంతువులు మోక్షాన్ని పొందడానికి వీలు లేదు. ఎందుకంటే వాడికి బుద్ధి లేదు. మరి దేహము, ఆ మనసు, ఆ దేహము, బుద్ధి మనకున్నాయి. అలాగే వీటికి వాటికి ఉన్నటువంటి మనస్సు కూడా మనకు ఉంది. ఈ మూడు మనకు ఉన్నాయి కాబట్టి ఒక్క మానవుడికి మాత్రమే మోక్షాన్ని పొందే అర్హత ఉంది. మానవుడు మోక్షానికి అర్హత కలిగినటువంటి వాడు మరి అన్నాము అని చెప్పేసి ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు మోక్షానికి అర్హుడు అయిపోతాడా? అర్హుడు కాలేడు. ఎందుకంటే మానవులందరూ కూడా ఒక గాడిలో నడుచుకుంటూ ప్రవర్తిస్తూ అలాగా వెళ్తూ ఉంటారు. అంటే ఈ బుద్ధి ఉన్నా కూడా బుద్ధిని మాత్రం ఉపయోగించుకోరు. అంటే ఒకరిని ఒకరు ఫాలో అవ్వకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సొంత విచక్షణ బుద్ధిని ఉపయోగించరు. ఈ బుద్ధిని ఉపయోగించుకున్నటువంటి వారు కొద్ది మంది మాత్రమే ఉంటారు. సో అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి బుద్ధిని ఉపయోగించే వాళ్ళు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళు మాత్రమే మోక్షానికి దగ్గరకు వస్తారు. మరి జ్ఞానాన్ని వినగలిగి, విచక్షణ చేయగలిగి, ఆచరణ చేయగలిగి, వీటన్నిటికీ కావలసినటువంటి బుద్ధిని ఉపయోగించుకోగలిగితే ఇక్కడ అతడిని మాత్రమే మానవుడు అన్నారు. మరి ఏ జంతువుకి కూడా బుద్ధి లేదు కనుక, శరీరము, మనస్సు మాత్రమే ఉన్నాయి కనుక అవేవి మోక్షాన్ని పొందలేవు. బుద్ధిజీవి కేవలము మానవుడు మాత్రమే. బుద్ధిజీవి అంటే బుద్ధి కలిగినటువంటి జీవి ఎవరు అంటే కేవలం మానవుడు మాత్రమే. అందుకే శంకరాచార్యుల వారు వివేక చూడామణిలో మొట్టమొదటి శ్లోకంలో చెప్తూ ఉన్నారు, నరజన్మ దుర్లభం అన్నారు. జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. అంటే 84 లక్షల రకాల యొక్క జీవరాశులు ఇక్కడ ఉన్నాయి. అవి జంతువులన్నీ. మరి ఆ 84 లక్షల లో కూడా ఒక్క మానవుడికి మాత్రమే బుద్ధిని ఇచ్చాడు. అందుకనే నరజన్మ దుర్లభం అన్నారు. అంటే ఇది దొరికిన జన్మ. ఈ విషయం మనకు తెలీదు. ఎలా వచ్చామో, ఎంత కష్టపడ్డామో మనకు ఈ విషయాలు ఏమీ తెలీదు. అయితే నిజం చెప్పాలి అంటే ఏంటంటే ఇక్కడ మానవులు ఎంతమంది ఉన్నారు? మిగిలిన అంటే ఒక మానవుడిని తీసేస్తే మిగిలిన జీవరాశులు ఎన్నున్నాయి? 83,99,999 మంది మొత్తం అన్ని జీవరాశులే. ఇంకా ఎన్ని ఉన్నాయో చూడండి ఇవన్నీ. ఇప్పుడు మన ఊరిలో మన ఇంటి ముందర ఒక మురికి కాలువలో ఎన్ని వేల జీవరాశులు ఉంటాయి? రకరకాల కంటికి కనిపించినవి ఎన్ని రకాల జీవరాశులు ఒక మురికి కాలువలో ఉన్నాయి? ఇంట్లో మనము మహా అంటే 2, 3, 4 ఉంటాము. కానీ జీవరాశులు వేల కొద్దీ ఉంటాయి. ఒక ఇంటి ముందర ఉన్న మురికి కాలువలోనే అన్ని జీవరాశులు ఉంటాయి. అంటే ఒక ఊరిలో ఎంతమంది మనుషులు ఉంటారో అన్ని జీవరాశులు ఒక ఇంటి ముందర ఉన్న మురికి కాలువలోనే ఉంటాయి. మరి అన్ని జీవరాశులు ఒకే మురికి కాలువలో అన్ని ఉంటే ఇంకా మిగిలినవన్నీ నీళ్లు ఉన్న చోట, నీళ్లు లేని చోట్ల, ఇలాగా అనేక ప్లేసుల్లో మరి ఎన్ని ఉంటాయి అంటే ఒక్క 10,000 జీవరాశులకి ఒక్క మానవుడు ఉంటాడు. మరి ఇది ఎంత దుర్లభమైనది ఈ మానవ జన్మ ఫ్రెండ్స్. అందుకే అందులోనూ కూడా ఈ మానవ జన్మలో కూడా మోక్షాన్ని పొందాలి అనే కోరిక కలిగినటువంటి ఈ జన్మ వచ్చింది మనకి. మోక్షాన్ని పొందాలి అన్న కోరిక వచ్చింది మనకి. ఆ కోరికలో మనము ప్రయత్నం చేసే జన్మ వచ్చింది. మళ్ళీ కోరికలు అనేక జన్మల్లో కూడా కోరి ఉండుంటాము. కానీ ఆ కోరిక కోసం కూడా మనం ప్రయత్నం చేసే జన్మ వచ్చింది మనకి. ఇది ఇంకా స్పెషల్. సో ప్రయత్నం చేసే జన్మ వచ్చింది కాబట్టి ఇది చాలా అదృష్టవంతమైనది ఈ జన్మ. మరి ఈ అదృష్టాన్ని నాకు అక్కరలేదు అనేటటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కనుక వాళ్ళ సంగతి మనకు అక్కర్లేదు. మనం మాత్రం ఈ అదృష్టాన్ని కాలదనుకోవడం చేయకూడదు. మళ్ళీ దీన్ని సరిగ్గా ఉపయోగించుకోవాలి. కాబట్టి ఇలాంటి బుద్ధిజీవి అయిన మానవుడు శాశ్వత పౌరుషాన్ని ఆశ్రయించాలి. జన్మను సార్థకం చేసుకోవాలి.
మరి జన్మను సార్థకం చేసుకోవాలి అన్నా, మోక్షాన్ని సాధించాలి అన్నా, జన్మ రాహిత్యాన్ని పొందాలి అన్నా మనకు ఏం కావాలి అంటే, మనకు మెయిన్ కావాల్సింది ఆత్మజ్ఞానం. జన్మరాహిత్యం చేసుకోవాలి అంటే ఆత్మజ్ఞానం కావాలి. అది బ్రహ్మజ్ఞానమై ఆ, బ్రహ్మజ్ఞానం అయి ఉంటది. ఆత్మజ్ఞానం అన్నా బ్రహ్మజ్ఞానం అన్నా ఒక్కటే. సో బ్రహ్మజ్ఞానం మనకు కావాలి. ఉపనిషత్తుల జ్ఞానం మనకు ఎలా వస్తుంది? సద్గురువుల యొక్క బోధనల వల్ల మనకు ఆ జ్ఞానం వస్తుంది. కాబట్టి సద్గురువులని ఆశ్రయించి శాస్త్ర జ్ఞానాన్ని అందుకోవటానికి మనము ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేసేటప్పుడు నీకు ఆటంకాలు కూడా కొన్ని వస్తూ ఉంటాయి. నీ మనసులో వద్దులే అబ్బా, ఇప్పుడు ఏంట్లే, ఇంకోసారి చూద్దాం, ఇప్పుడు ఇంక వేరే పనులున్నాయి అని అనిపించవచ్చు. అలాగే శారీరక సమస్యల వల్ల నీకు అది మళ్ళీ కోలుకోవడానికి కాస్త సమయం వల్ల కూడా నీకు బాధ కలిగి అనిపించవచ్చు. అలాగే ఇంకేదైనా ఆటంకాలు కూడా మనకు కలిగి ఉండవచ్చు. ఇలాగా ఏదో ఒక ఆటంకం కలుగుతూ ఉంటుంది నీ ప్రయత్నంలో కూడా. ఇలా ఎన్ని రకాల ఆటంకాలైనా మనకు కలగవచ్చు. మరి అన్ని ఆటంకాలని తొలగదోసుకొని రాగలిగిన వాడే ఏ నాటికైనా మరి మోక్షానికి అర్హత సాధించగలుగుతాడు. అర్హత కలిగినటువంటి వాడు ఎటువంటి అడ్డంకులు వచ్చినా వాటన్నిటిని దాటుకొని ముందుకు రావాలి, అధిగమించాలి. అలా వచ్చిన వాడే ఏ నాటికైనా మోక్షాన్ని సాధించగలడు. అతడికి మాత్రమే అర్హత ఉంటది. మిగిలినటువంటి వారు జన్మ జన్మలు మళ్ళీ ఎత్తాల్సిందే. చూసారా ఫ్రెండ్స్? మరి ఎంత అదృష్టమైనది ఈ జన్మ, మానవ జన్మ. ఈ జన్మకు వచ్చి నువ్వు ఎంత కష్టపడాలి, దీనికోసం ఎంత శ్రమించాలి. శాస్త్రయుతమైనటువంటి ఆ పౌరుషంలో ఉన్న ఈ మూడు అంశాలనే మనము తీసుకొని, జ్ఞానాన్ని తెలుసుకొని, విచక్షణ ద్వారా నువ్వు విశ్లేషించుకుంటూ ఆచరణలోకి తీసుకొచ్చి దానికోసం కష్టపడుతూ, నీకు ఈ జన్మకి మోక్షం కావాలి అని ఆరాటపడుతూ, అందులో కూడా ప్రయత్నం చేస్తూ, నీకు ఎదురయ్యే ఇబ్బందులను కూడా ఎదుర్కొంటూ చక్కగా సక్సెస్ఫుల్ గా ముందుకే రావాలి. ఏముందిలే, ఇంకోసారి పోదాం, ఇంకో సమయంలో పోదాం, ఇంకో జన్మలో పోదాం, తొందర ఏమైంది, ఇలా అనుకుంటూ ఉంటే నీవు జన్మ పరంపరలో మళ్ళీ మళ్ళీ ఎత్తాల్సిందే, చనిపోవాల్సిందే, మళ్ళీ మళ్ళీ రావాల్సిందే. సో ఇది నీకు అలాగా ఇదేమైనా సరదా అనుకున్నారా? ఇందులో అనేక ఆటుపోట్లు, బాధలు, దుఃఖాలు, నరకాలు ఇవన్నీ కొనసాగుతూ ఉంటాయి మళ్ళీ అన్నిట్లోనూ. సో ఇలా ఈ దుఃఖాల్ని మళ్ళీ తిరిగి పొందాల్సిందే ఉంటుంది అటువంటి వాళ్ళు. సో మనకి మరి ఇక్కడ అడ్డం వస్తున్నాయి ఏంటివి? ఈ జ్ఞానాన్ని అందుకోవటానికి, మరి అందుకున్న జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకోవటానికి, ఆచరణలో పెట్టుకోవటానికి మనకు వచ్చే ఆటంకాలు ఏమిటి? ఇవన్నీ కూడా అంటే జన్మ జన్మల నుంచి మనతో వచ్చేటటువంటి అలవాటు దోషాలు. ఏం అడ్డం వస్తున్నాయి? అన్ని కూడా అలవాటు దోషాలు. అవన్నీ కూడా అంటే మనసులో కలిగినటువంటి ఆలోచనలు. ఇవన్నీ మన యొక్క గత జన్మల యొక్క సంస్కారాలు, పుట్టి పెరిగినటువంటి వాతావరణంలో నుంచి మనము అలవాటు చేసుకున్న సంస్కారాలు అన్ని కూడా. ఇవన్నీ మనం చేసే ఆలోచనలు. ఈ ఆలోచనలు అలవాటు కారణంగా అలాగా వస్తూనే ఉంటాయి. అందుకని ఈ ఆలోచనలను 3 రకాలుగా విభాగం చేశారు ఇక్కడ ఆలోచనలని. అవే దేహవాసన. మొదటిది దేహవాసన, రెండవది లోకవాసన, మూడవది శాస్త్రవాసన. దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన అని ఇక్కడ ఇక్కడ వాసన అంటే ముక్కుతో పీల్చుకునే వాసన కాదండి. ఇక్కడ వాసన అనేది ఒక పదం, మనం వాడే పదం. మరి దేహానికి సంబంధించిన ఆలోచనలు, లోకానికి సంబంధించిన ఆలోచనలు, శాస్త్రానికి సంబంధించిన ఆలోచనలు, ఈ 3 రకాల ఆలోచనలు మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఏవేవి అడ్డుపడుతున్నాయి దోషాలు మనకి ముందుకు వెళ్ళలేకపోవడానికి? ఈ అలవాటు దోషాలు. ఈ అలవాటు దోషాలు తిరిగి 3 రకాలు: లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన. ఇలాగా
చిట్ట చివరిదేమో కానీ మిగతా రెండు మాత్రము చాలా ఇబ్బంది పెడతాయి. మూడవది కూడా ఇబ్బంది పెడుతుంది. అది ఏ రకంగా కూడా అన్నది కూడా మనం తెలుసుకుందాం. ఇవి ఇబ్బంది పెడతాయన్న దాంట్లో అసలు అనుమానమే లేదు. అయితే మరి ఈ దేహ వాసన అంటే ఏమిటో కూడా క్లియర్ గా తెలుసుకుందాం. ఎవరెవరము దేహ వాసనల్లో ఎలాగా ఇరుక్కొని ఉన్నామో, ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము బందీగా ఉంటున్నామో, దాని నుంచి ఎలా బయటపడాలి అన్నది ఇక్కడ ఈ చెప్పుకుంటున్న అంశం నుంచి గ్రహించుకోండి. ఎవరికి వాళ్ళు గ్రహించుకోండి. దేహవాసన అంటే ఈ దేహాన్ని గురించి ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఈ దేహం యొక్క అందచందాల గురించి, మనం వేసుకునే వస్త్రాల గురించి, అలంకరించుకునే ఆభరణాల గురించి, మన యొక్క ఆరోగ్యం గురించి, ఈ దేహానికి ఆ వాటికి సంబంధించినటువంటి ఆ అలాగే వస్తు సముదాయాలు అంటే వస్తువులను కొనడము, వాటిని అనుభవించాల్సిన భోగాల గురించి, వాటికి అలాగే సంపాదన గురించి, అలాగే తీసుకోవాల్సిన ఆహారం గురించి, ఈ ప్రకారంగా చెప్పుకుంటూ పోతే దేహానికి సంబంధించి బోలెడు ఉన్నాయి. సో మనము నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కూడా ఇలాగా ఇంకా ఎన్నో 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 ఉంటాయి అన్నమాట. మర్చిపోవాలన్నా కూడా మర్చిపోలేమన్నమాట. ఆ ఆలోచనలు అలా ఉంటాయి. ఆ ప్రకారంగా ఎప్పుడూ మరి దేహాన్ని గురించే ఆలోచిస్తూ ఉండటమే ఈ దేహవాసన. మనకు దేహానికి మనం ఎలాగ పనిచేస్తున్నాము అంటే ఎగ్జాంపుల్ కి మన ఇంట్లో మన మన కింద జీతానికి పనిచేసే వాళ్ళు కూడా మనల్ని ఉపయోగించుకుంటారు. ఆ రకంగా అన్నమాట. అంటే మరి మన ఇంట్లో పని మనిషి కూడా మనల్ని ఉపయోగించుకునేలాగా మనము ఇలాగ దేహానికి అంటే మిగిలిన విషయాలన్నీ కూడా ఎలా ఉన్నా మనము అద్దం ముందు మనం గనక నిలబడితే అంటే ఏ పావు గంటో అరగంటో మనము ఆ మన దేహానికి బొట్టు పెట్టుకోవడానికి, పౌడర్ వేసుకోవడానికి, సరి చేసుకోవడానికే అంత సమయం కేటాయిస్తూ ఉంటున్నాము. అంటే డ్రెస్సును అడ్జస్ట్మెంట్స్ చేసుకోవటానికి ఇలాగా కాసేపు మనకు అంత సమయం పడుతూ ఉంటుంది. అలాగే మనకు అంటే ఏ రకంగా మనము అంటే మన దేహానికి మనము అంత సమయం కేటాయిస్తున్నాము. మన దేహానికి మనము అంటే మన కింద పనిచేసే జీతగాళ్ళు కూడా మనల్ని ఉపయోగించుకున్నట్టు అన్నట్టుగా మన దేహానికి మనము అంత బానిసల్లాగా పనిచేస్తూ ఉన్నాము. అదే మెయిన్ కాన్సెప్ట్ అన్నట్టుగా ఈ జన్మలో దేహం వాసనలు బాగా బందీగా కట్టేస్తున్నాయి మనల్ని. సో ఈ మళ్ళీ ఆరోగ్యం కోసం చాలా సమయం కేటాయిస్తాం. అది ఏదైనా అనారోగ్యం వచ్చింది అంటే మనం వెంటనే అది సరిపడదు. అంటే అనారోగ్యంగా ఉన్నప్పుడు చాలా టైము పడుతుంది. ఇలా రకరకాలుగా మళ్ళీ ఆలోచనలు ఉంటాయి. తీసుకునే ఆహారము ఎన్ని రకాలుగా ఆహారాలు ఉంటాయో వాటన్నిటి మీద ఏది బాగుంటుంది, ఏది బాగుండదు, ఏది రుచిగా ఉంటుంది, ఏది రుచిగా లేదు, ఇలాగా ఆలోచిస్తూ సమయం ఇంత కాసేపు రోజుట్లో ఇలా ఎన్నో మరి దేహానికి గురించి ఆలోచనలు ఇలాగో చేస్తూ ఉన్నాము. మరి ఈ ఆలోచనల కారణంగా మనం తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం తెలుసుకోలేక మరి తెలుసుకుంటున్నప్పటికీ కూడా ఈ ఆలోచనలు ఈ ఈ రకరకాల ఆలోచనల కారణంగా అది కాస్త మనము పొందలేకపోతున్నాము. మన దృష్టి అంతా ఎలా ఉంది ఈ దేహాన్ని మీద, దేహం దానికి సంబంధించిన వాటి మీద మాత్రమే ఉండటం వల్ల ఏదో అప్పుడప్పుడు మనం కాస్త జ్ఞానాన్ని అంతో ఇంత తెలుసుకున్నప్పటికీ ఫోకస్ దాని మీద పూర్తిగా లేకపోవటం వల్ల అది మనకు ఎక్కదు. ఆ జ్ఞానం తెలుసుకుంటున్నప్పటికీ కూడా మనకు దాని మీద అంత పట్టు రాదనమాట. సో పొందలేకపోతున్నాం. ఒకవేళ మనము జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకొని విని మనం దాన్ని గనుక గట్టిగా గ్రహించామనుకోండి, కానీ దాన్ని విశ్లేషణ చేయాలనిపించదు. ఏదో విన్నాం కానీ తీరిక ఎక్కడుంది మనకి? మనకే ఎన్నో పనులు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఈ పనుల్లో తీరిక అసలే చిక్కదు. కాబట్టి మరి ఇవన్నీ ఆటంకం కల్పిస్తా ఉన్నాయి. అందువల్ల వినడానికి, విశ్లేషణ చేయడానికి, ఆచరణ చేయడానికి ఇవి గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్. విచారణ చేసి అనుభవానికి తెచ్చుకోవడానికి మరి సహాయము
ఈ విచారణ మనం తెలుసుకున్న జ్ఞానము విచారణ చేసి అనుభవానికి తెచ్చుకోవడానికి మనకు అసలు ఏమీ లేదు. ఇక్కడ సమయం అనేది మనకు అస్సలు లేదు. ఎందువల్ల? ఈ దేహ కారణం వల్ల, దేహ వాసనల కారణం వల్ల. అంటే ఈ ఆలోచనల వల్ల మనం ఏమవుతున్నాము? సతమతం అవుతూ ఉన్నాము. మరి అందుకని ఈ జ్ఞానం మనకు వంట పట్టట్లేదు. దేహవాసన అర్థం చేసుకోండి, ఎవరెవరు దేహవాసనల్లో ఇరుక్కొని ఉన్నారు. సెకండ్ వన్ లోకవాసన. లోకవాసన లోకానికి సంబంధించినటువంటి ఆలోచనలు. ఇదేంటి అంటే లోకంలో ఉన్న ఈ జనులందరూ కూడా ఆత్మజ్ఞానానికి గురించి ఆలోచిస్తూ ఉన్నారు అండి. మా బజార్లో ఎవరు ఆలోచిస్తున్నారండి? ఈ లోకంలో ఉన్న మనుషులు అందరూ కూడా ఎవరు ఆలోచిస్తున్నారు ఆత్మజ్ఞానం గురించి? మా బజార్లో అయితే ఎంతో మంది ఉన్నారు. ఎవరు కూడా మరి నన్ను అందరూ పిచ్చోడిని అంటున్నారు. నేను ఒక పిచ్చిదానిలాగా అయిపోతున్నాను వాళ్ళందరిలో. నేను ఒక పిచ్చివాడిలాగా ఉంటున్నాను. మరి వారందరూ ఎలా ఉన్నారు అంటే అసలు ఏమీ ఆలోచించట్లేదు ఆత్మజ్ఞానం గురించి. వారికి ఉపనిషత్తు అంటే తెలీదు. ఎప్పుడు ఎలా వాళ్ళు ఎప్పుడు కూడా ఈ ఆత్మజ్ఞానం గురించి చెవిలో ఎప్పుడు కూడా వాళ్ళకి పడలేదు. మరి వారంతా కూడా హాయిగానే ఉన్నారు కదా. వారికి ఏ శాస్త్రాలు, ఏ ఉపనిషత్తులు, ఏ గురువులు కూడా ఇవన్నీ అసలే తెలియదు. తెలియకుండానే వాళ్ళు అంత హాయిగా ఉన్నారు. మరి వారికేం తెలుసండి అంటే వారికి సంపాదించడము బాగా తెలుసు, భోగాలు అనుభవించడం బాగా తెలుసు, ఇంకా వస్తువులు కొనుక్కోవటము మరి ఇంకా బాగా తెలుసు. ఇలా రకరకాల విషయాలన్నీ కూడా అద్భుతంగా తెలుసు. అందువల్ల వారు హాయిగా సుఖంగా ఉన్నారు అనుకోండి. అప్పుడు మనకేమనిపిస్తుందండి వాళ్ళని చూస్తే? వాడు చూడండి ఎంత దర్జాగా ఉన్నాడో, హాయిగా కారుల్లో తిరుగుతున్నాడు, బ్రహ్మాండంగా డ్రెస్సులు వేసుకుంటున్నాడు, భోగాలు అనుభవిస్తున్నాడు, ఏది కావాలంటే అది తింటున్నాడు. మనకేముందండి? రోజు శాస్త్రము, ఉపనిషత్తు అని ఇలా జ్ఞానము అని చెప్పి మనము జూమ్ క్లాసుల్లో వినుకుంటూ ఎప్పుడు కూడా అలా ఉంటున్నాము అని. మరి మనకేముంది అని మనకి ఇలాగా ఒక భావన అనేది ఏర్పడుతూ ఉంటుంది. మరి ఎప్పుడైతే మనకు ఈ భావన ప్రవేశిస్తుందో, ఆ ప్రవేశించినప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఆలోచనలే కాస్త ముదురుతాయి రోజు రోజుకు. అలాగా కాస్త ఆలోచనలు ముదిరినప్పుడు మనకు ఆ ధ్యానము ఇంకా అక్కరలేదు అనిపిస్తూ ఉంటది. ఇక అక్కరలేదు అనిపిస్తుంది ఈ ఆలోచనల వల్ల. మనం కూడా వాళ్ళ మాదిరిగా ఉంటే ఎంత బాగుంది కదా అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు వచ్చిన కష్టం అండి ఈ ధ్యానం చేసుకోవటము, ఇది మళ్ళీ అర్థం కాకపోవడము, ఇది తలమునకలు అవ్వడము, ఈ అవసరమా? వాళ్ళకి అదేమీ లేకుండా కూడా ఎంత హాయిగా ఉన్నారు. అసలు ఇది మనకు అవసరమా అని అనిపిస్తుంది. ఒకవేళ అలా అనిపించకపోయినా కూడా మనసు కాసేపు అటు ఆలోచిస్తుంది, కాసేపు ఇటు ఆలోచిస్తుంది. అలాగా లాగుతూ ఉంటుంది లోపల మనస్సు. దీని కారణంగా మనము శాస్త్ర జ్ఞానాన్ని చేరుకోలేకపోతున్నాము. లోకవాసన, దేహవాసన, లోకవాసన. అర్థమవుతుందా ఫ్రెండ్స్? దీని కారణంగా ఇటువంటి భావాలు, ఆలోచనల కారణంగా మనము మొత్తానికే చేరుకోలేకపోతున్నాము. ఈ ఆటంకం మనకు వస్తా ఉంటుందన్నమాట. కాబట్టి అందరూ హాయిగా ఉంటున్నారు లోకంలో, నాకు ఏమీ లేదు, ఏ సంతోషము లేదు అని అనుకుంటూ మనం అలాగా ఉన్నాము అంటే అది మన మీద బాగా ప్రభావం చూపిస్తుంది, మనం విడుదల చేసే ఆలోచన. సో ఆ ప్రభావం కారణంగా మనకు ఆ రకమైన సంబంధమైనటువంటి ఆలోచనలు అలాగా వస్తూ ఉంటాయి. ఈ ప్రకారంగా మనము ఆలోచనల గురించి వాళ్ళకు ఉన్నటువంటి సుఖభోగాల గురించి మనము ఇలాగా ఆలోచిస్తూ ఉన్నట్లయితే ఈ ఆత్మజ్ఞానము మీద మనకు అసలే ఆసక్తి అనేది పూర్తిగా తగ్గిపోతుంది. సాధనలకేమో ఆటంకము కలుగుతూనే ఉంటుంది. ఒక్కోసారి ఆధ్యాత్మిక జీవితాన్ని వదిలిపెట్టాలి అనిపిస్తుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఎందుకు నాకు ఎప్పుడు ధ్యానంలో కూర్చున్నా ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక డిస్టర్బెన్స్ ఎందుకు వస్తూ ఉంటుంది అని అడుగుతూ ఉంటారు. దీని వెనకల కార్యకారణము మీ యొక్క ఆలోచనలు ఏం రిలీజ్ చేస్తూ ఉన్నారో ఇక్కడ ఇలాగా ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. జీవితాన్ని వదిలిపెట్టాలని కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని.
సో ఆధ్యాత్మిక జీవితం వద్దండి, ఈ లౌకికమైన ఈ జీవితమే చాలా ముద్దండి అని అనిపిస్తా ఉంటుంది అందరికీ కూడా. సో ఇది లోకవాసన. మరి మూడవ వాసన శాస్త్రవాసన. శాస్త్రవాసన ఏ రకంగా మనకు అడ్డు వస్తుంది అంటే, ఈ శాస్త్రాలు అనేటువంటివి అనేకము మనకు ఉన్నాయి ఫ్రెండ్స్. అనేక రకాల శాస్త్రాలు అంటే ఆధ్యాత్మిక శాస్త్రాలు అనేకం ఉన్నాయి. అలాగే లౌకిక శాస్త్రాలు కూడా బోలెడన్ని ఉన్నాయి. అయితే ఈ లౌకిక సంబంధమైనవన్నీ కూడా అన్నీ కూడా మనం ఏమైనా తెలుసుకోగలుగుతామా ఫ్రెండ్స్? ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఏ మనిషికి కూడా అది తెలుసుకోవడం అనేది అన్ని సాధ్యం కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం 10th క్లాస్ వరకు 10th క్లాస్ సబ్జెక్ట్స్, తర్వాత డిగ్రీకి వస్తాం, ఇంటర్ అయిపోతుంది, డిగ్రీ అయిపోతుంది, తర్వాత స్పెషలైజేషన్ చేస్తుంది ఒక్కొక్క సబ్జెక్టు. ఇలాగా చేస్తూ ఉంటాము. లేకపోతే ఒక ఆయన మరి నేను చాలా తెలుసుకోవాలి అని చెప్పేసి ఒక 4 డిగ్రీలు, 5 డిగ్రీలు, 6 డిగ్రీలు ఇలాగా చేస్తాడు. మరి ఇంకా 60 ఉన్నాయి. మరి ఆ డిగ్రీలు అవన్నీ చేయగలడా? అవన్నీ సాధించగలడా? అక్కడికే ఆ జీవితం కాస్త అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ లౌకిక శాస్త్రాలు కూడా అన్నీ తెలుసుకోవటం అనేది ఎవ్వరికి సాధ్యం కాదు. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక శాస్త్రానికి సంబంధించిన వేదాంతం అన్ని తెలుసుకోవటం కూడా ఎవ్వరికి సాధ్యం కాదు. ఎందుకంటే మనకు 4 వేదాలు ఉన్నాయి. 4 వేదాలు కూడా చాలా భాగము తరలిపోయి కొద్ది భాగము ఉంది. ఆ కొద్ది భాగము ఉన్న ఒక్కొక్క వేదాన్ని తెలుసుకోవటానికి కోసము అంటే దాన్ని ఎట్లా తెలుసుకోవాలి అనేటటువంటిది ఉచ్చారణ, దానికి 12 సంవత్సరాలు పడుతుందన్నమాట కోర్సు ఒక్కొక్క దానికి. అలాగా అలాగా 4కి 48 సంవత్సరాల కోర్సు, మన జీవితం అక్కడే అయిపోతుంది అనమాట. ఇంకెప్పుడు మనము తెలుసుకోగలేది? ఒకవేళ అన్నీ తెలుసుకోవాలి అంటే, కానీ ఇవన్నీ తెలుసుకున్నావు అనుకోండి, తెలుసుకున్నాక నీకు ఏమవుతుంది అంటే, ఏమయ్యా నీకు అన్ని తెలిసాయి అంటే, వరుస పెట్టి ఏం తెలిసాయి అని అనగానే మొత్తం అన్ని చదువుతూ ఉంటాడు. మరి చదవటం కాదు కదా మనకు కావాల్సింది, నీవేం నేర్చుకున్నావు అన్నదే మనకు కావాలి. అంటే ఆయన నేర్చుకున్నది ఏమైనా ఉంటుందా? ఇంకా ఏమీ ఉండదు, చదవడం వరకే అనమాట. నేర్చుకున్నది ఏమీ లేదు అక్కడ, చదవటమే సరిపోయింది. కాబట్టి ఈ శాస్త్రాలన్నీ కూడా ఒక కీకారణ్యం లాగా ఉంటుందన్నమాట. ఈ కీకారణ్యంలో పడితే బయటకి రావడం అనేది అసలు ఎంత కష్టమో, ఈ శాస్త్రాలు తెలుసుకోవటం కూడా అంతే కష్టం అండి. అందుకని మనము ఏం చేయాలి అంటే, మనకు ఏమి కావాలి, మన లక్ష్యం ఏంటి, మనం ఏ లక్ష్య సాధించడం కోసం మరి ఈ లోకానికి వచ్చాము, ఏ లక్ష్యాన్ని సాధించాలి అనే తపనలో ఉన్నాము అనడానికి, ఈ అనే తపనలో ఉన్నాము, ఆ లక్ష్యాన్ని మనం సాధించాలి అంటే ఏ శాస్త్రాలు మనకు కావాలి, మనకు మానవ జీవితానికి పరమ లక్ష్యమైనటువంటి మోక్షమే మనకు కావాలి. అదే కదా ఫ్రెండ్స్, ఈ మనకు లక్ష్యం ఏంటిది? మోక్షం. మరి ఈ మోక్షం కావాలి అంటే మోక్షం అందించేటటువంటి ఉపనిషత్తులు, ఉపనిషత్తులలో ఉండే జ్ఞానము మనకు మోక్షాన్ని అందిస్తుంది. అందులో ఉపనిషత్తులు తెలుసుకోవాలి. ఒకవేళ ఉపనిషత్తులు ముందుగానే అర్థం కావు గనుక అవి ఉత్తమమైన చెప్పినవి, సాధకులకు చెప్పినవి కనుక ఆ ఉపనిషత్తుల సారమైన భగవద్గీతను మనం తెలుసుకోవాలి. అవి కూడా అర్థం కాలేదు అంటే అప్పుడు పక్కనున్న గ్రంథాలు తెలుసుకోవాలి. ఇంకా అంతకంటే ఎక్కువ మరి ఆ శాస్త్రం తెలియాలి, ఈ శాస్త్రం తెలియాలి అని గనుక మనము అనుకున్నాము అంటే ఇక నీకు ఏది తెలియకుండానే పోతుంది మొత్తానికి. అన్ని తెలుసు, ఏది తెలీదు అంటే అర్థం ఏంటి అంటే, ఇక్కడ అన్ని కూడా ఎక్కడికక్కడ, ఇక్కడ ఎలుక కొరికినట్లుగా అలాగా కొరుకుతూ వెళ్ళిపోతూ ఉంటది అనమాట. మిగతాదంతా కూడా అలాగా వదిలిపెడుతూ ఉంటావు. కాబట్టి ఏం ప్రయోజనం లేదు. కనుక నీ లక్ష్యంను సాధించడానికి ఏ శాస్త్రాలైతే కావాలో, ఏ శాస్త్రాలను నీవు తెలుసుకోవాలో, లేదా నీ గురువు నీకు ఆ శాస్త్రాన్ని అలాగా అది ఏదైతే అందిస్తున్నాడో ఆ ప్రకారంగా గురువు అందించిన శాస్త్రాలు మాత్రమే తెలుసుకుంటూ, అంటే ఆయన ఇస్తున్న జ్ఞానాన్ని మాత్రమే తెలుసుకుంటూ
మీకు ఉన్న సందేహాలను గురువు ద్వారా తీర్చుకుంటూ మీకు కావలసిన విషయాలు తిరిగి గ్రహించుకుంటూ ఉంటే అది చాలు. అంతే తప్ప ఇంకా అది నీకు ఇది తెలుసుకుందాం అది తెలుసుకుందాము అని చెప్పేసి గనుక మనకు అలా ఆలోచనలు పెరుగుతూ ఉంటే గనక ఈ ఆలోచనలు కూడా నీ ప్రయాణానికి అడ్డు వస్తాయి. ఎలా అడ్డు వస్తున్నాయి ఫ్రెండ్స్? నీ జన్మ లక్ష్యం ఏంటిది? నువ్వు ఏ లక్ష్యం కోసం ఈ భూమి మీదకి వచ్చావు? దాని మీద మాత్రమే ధ్యాస పెట్టి నీకు అవసరమైన జ్ఞానాన్ని నీ గురువు ద్వారా మాత్రమే తెలుసుకుంటూ, తెలుసుకున్న జ్ఞానాన్ని విచక్షణ ద్వారా విశ్లేషించుకుంటూ, ఆచరించుకుంటూ, నీకున్న డౌట్స్ అన్నిటినీ నీ గురువు ద్వారా క్లియర్ చేసుకుంటూ చక్కగా నువ్వు ఎప్పుడైతే అలాగా ముందుకు వెళ్తావో అప్పుడు మాత్రమే నువ్వు మోక్షాన్ని సాధించగలవు. ఇలా కాకుండా అక్కడే ముందు ఆ సంస్థలో ఏం చెప్తున్నారు, ఈ సంస్థలో ఏం చెప్తున్నారు, అది ఏం చెప్తున్నారో తెలుసుకుందాము, నాకేమో ఆరాటం ఉంది లోపల, అంత జ్ఞానము తెలుసుకుందాము, వాళ్ళేం చేస్తున్నారు, వీళ్ళేం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అని అన్ని పడవల మీద కాళ్ళు వేసుకుంటూ పోతూ ఉంటే చివరికి ఏమవుతుంది? ఆ పడవలన్నీ బోల్డా పడతాయి అన్నమాట. నువ్వు తెలుసుకునేది ఏమీ ఉండదు అక్కడ నీ ఆరాటం వల్ల. అందుకని నీవు ఉన్న చోటనే ఉన్న నీ దగ్గర నువ్వు ఎవరి దగ్గర అయితే ఉంటున్నావో ఆ గురువు ద్వారానే నీకు సంబంధించిన జ్ఞానాన్ని మొత్తం అంతా తెలుసుకోవచ్చు. నీ డౌట్స్ అన్నిటినీ అక్కడే క్లారిఫై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇలాగ ఆరాట పడుతున్నావో అది ఇది అది తెలుసుకోవాలి అని అక్కడికి ఇక్కడికి ఉరుకులు పరుగులు పెడుతున్నావో అవన్నీ నీ ఎదుగుదలకి ఆటంకాలు అవుతాయి అనేది ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నారు. సో ఇది నీ ప్రయాణానికి ఇది అడ్డం వస్తుందన్నమాట. కాబట్టి ఈ శాస్త్రవాసన అనేటటువంటిది కూడా మనకి అసలే పనికిరాదు. అందువల్ల ఈ శాస్త్రవాసనల వల్ల మనం పొందాల్సిన జ్ఞానమును అసలే పొందలేకపోతున్నాము. ఎందుకంటే అన్ని తెలుసుకోవాలి కదా అనుకున్నాం కదా మనం. సో ఇవన్నీ కూడా మనము వదిలిపెట్టి గురువు ఏదైతే బోధిస్తున్నాడో, గురువు ఏ శాస్త్రం అయితే నీకు అవసరమని చెప్తున్నాడో దాన్ని మాత్రమే తెలుసుకుంటూ నీవు నీ ప్రయాణాన్ని సాగిస్తూ ఎప్పుడైతే ఉంటావో అప్పుడే తెలుసుకుంటావు. కానీ ఇలాగా మిగతావన్నిటిని అక్కడైతే ఏం జరుగుతుంది, ఇక్కడైతే ఏం జరుగుతుంది అన్నది పక్కన పెట్టేసి నీ గురువు ఏం చెప్తున్నాడు అన్నది మాత్రమే పెట్టుకొని దృష్టి నిలబెట్టి అక్కడ గ్రహించి ఆచరణలోకి తీసుకొని ఆ ప్రయత్నం ఎప్పుడైతే నువ్వు సాగిస్తూ ఉంటావో అప్పుడే అది సాధించగలవు. సో మరి ఈ మూడు రకాల వాసనల కారణంగా అంటే ఈ మూడు ఉండక్కర్లేదన్నమాట. ఏదో ఒకటి కూడా ఆ అడ్డం వస్తూ ఉంటుంది అనమాట. ఒక్కోసారి రెండు కూడా అడ్డం వస్తుంటాయి, ఒక్కోసారి మూడు కూడా అడ్డం వస్తూ ఉంటాయి అన్నమాట. మరి గురు బోధ ఆలకిస్తూ ఉన్నప్పటికీ కూడా, గురువు ద్వారా శాస్త్రాల శ్రవణం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ జ్ఞానం మనకి ఎక్కడం లేదు. సరే నువ్వు చెప్పినట్టు కూడా చక్కగా వింటున్నాము, ఆచరిస్తున్నాము, అయినా కూడా ఆ జ్ఞానం మనకి శ్రవణం చేస్తూ ఉన్నాము, అయినప్పటికీ కూడా మనకది ఎక్కడం లేదు. ఎందుకు? మన ఆలోచనలన్నీ వీటి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇంకా లోపల అవి ఎక్కడ పోయినాయి? క్లియర్ అయినాయా మన లోపల? కాబట్టి జీవన్ముక్తి మరి ఎలా పొందాలి అంటే దానికి ఏ ఆత్మజ్ఞానం కావాలి? దానికి సద్గురువులు బోధిస్తున్నప్పుడు మనం దానిని మాత్రమే వింటూ, అంటే అలా కాకుండా దానిని వింటూ ఉన్నప్పటికీ మన బుద్ధి మిగిలిన అన్ని విషయాల మీదకి పోతూ ఉన్నట్లయితే, అంటే మన గురువు ద్వారా తీసుకుంటున్న జ్ఞానాన్ని వింటూ ఉన్నప్పటికీ మన యొక్క బుద్ధి వేరే వేరే ఆలోచనలు చేస్తూ ఉంటే ఈ దేహవాసన, శాస్త్రవాసన, లోకవాసన ఇవన్నీ కూడా ఇవి ఏవి ఉన్నప్పటికీ కూడా మనం ఎంత విన్నప్పటికీ కూడా ఇవి మన లోపల ఉన్నప్పుడు మరి ఈ శాస్త్రాన్ని మనము అస్సలు గ్రహించలేము, విశ్లేషించలేము, ఆచరణలో పెట్టుకోలేము. మరి ఈ ఆలోచనలన్నీ కూడా మరి ఎలా వచ్చాయి? ఈ ఆలోచనలు మరి జన్మల నుంచి మనతో పాటుగానే వస్తున్నాయి. కాబట్టి వీటిని మనము అధిగమించాలి. మన లోపల అనేక జన్మల నుంచి ఈ వాసనలు వస్తున్నాయి. మరి అధిగమించాలి అంటే వీటిని విశ్లేషణ చేయాలి. ఎందుకు వస్తున్నాయి ఈ ఆలోచన? మరి
మనకొచ్చే ఆలోచనలు అంటే వాసనలు, గత జన్మ వాసనలు, గతం వాసనలు, ఇవన్నీ ఎలా ఏర్పడ్డాయి మన లోపల? మరి ఇవన్నీ తొలగిపోవాలి. జీవన్ముక్తి కావాలి, మోక్షం కావాలి అంటే గత జన్మ వాసనలు క్షయం కావాలి, గతం వాసనలు క్షయం కావాలి. ఈ క్షయం కాకపోతే నువ్వు ఎంత ప్రయత్నించినా, ఆత్మజ్ఞానం కోసం ఎంత తపించినా, నీ లోపల ఈ లోక వాసనలు ఇవన్నీ కూడా అడ్డం వస్తూ ఉంటాయి. ఈ 3 రకాల వాసనలు ఇందాక మనం చెప్పుకున్నాము, అవన్నీ కూడా అడ్డం వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ ఆలోచనల తాలూకు ఎఫెక్ట్స్ అంతా కూడా నీ లోపలనే ఉంది కాబట్టి. అవన్నీ నీ లోపల ఎలా ఏర్పడ్డాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాసనలు ఎలా ఏర్పడ్డాయి నీ లోపల? ఈ వాసన క్షయం మళ్ళీ పోవాలి, క్షయం కావాలి. ఈ వాసనలన్నీ కూడా క్షయం కావాలి అంటే ఈ వాసనలు ఫస్ట్ అంటే ఏమిటి, ఈ వాసనలు ఏ రకంగా ఉంటాయో వాటిని మనము విశ్లేషణ చేయాలి. మరి ఎలా విశ్లేషణ చేయాలి? ఈ ఆలోచనలు విశ్లేషణ చేస్తూ ఏ ఉపాయంతో మరి ఆ ఆటంకాలన్నీ, అంటే మనం శాస్త్ర జ్ఞానాన్ని పొందడానికి, అనుభవం పొందడానికి అడ్డు వచ్చే వీటన్నిటిని కూడా వదిలించుకోవటానికి ఏ రకమైన ప్రయత్నం మనము చేయాలి అనేటటువంటిది నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనందరం చెప్పుకుందాం. అర్థమవుతుందా ఫ్రెండ్స్? మనము డ్రీమ్స్ ద్వారా కూడా అనేక రకాలుగా మనకు మన గుణాల మీద టెస్ట్లు పెడుతూ ఉంటారు. మనకు ఇన్ఫర్మేషన్స్ బోలెడ్ ఇస్తూ ఉంటారు. నువ్వు ఇలా ఉన్నావు, అక్కడ ఇలా ఉన్నావు, ఆత్మలో ఇక్కడ ఇలాగా రకరకాలుగా నువ్వు ప్రజెంట్ ఎలా ఉన్నావు, ఇలాగా మనకు డ్రీమ్స్లలో అనేక రకాలుగా ఇన్ఫర్మేషన్స్ మాస్టర్స్ ఇస్తూ ఉంటారు. అందుకని మీకు వచ్చే ప్రతి ఒక్క డ్రీము చాలా ఇంపార్టెంట్ అయిన డ్రీమ్. ఒక్కొక్క డ్రీము మీ జీవితాన్ని మార్చేస్తుంది. చక్కగా ఆ డ్రీమ్ ని డికోడ్ చేసుకోగలిగితే ఆ ఒక్కొక్క డ్రీము నీ జీవితాన్ని మార్చేస్తుంది. నీ గుణాలన్నిటినీ నువ్వు ఎలా తెలుసుకోగలుగుతావు? భౌతికంగా అంటే నువ్వు ఎరుకతో అందరిని చూసి ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఏ బుక్కుల్లో చదివో, ఏ గురువుల ద్వారా వినో ఈ భౌతికమైన జీవుల్లో మార్చుకోగలిగినా, అది ఎప్పుడు ఎరుకతో ఉన్నా నీ ఆత్మలో మారిందా లేదా అన్నది ఎలా తెలుస్తుంది? నీ ఆత్మలో మారితేనే కదా పూర్తిగా ఇక్కడ పూర్తిగా మారినట్టు. సో మరి ఆత్మలో మారింది లేని ఎలా తెలుస్తుంది అంటే నీకు వచ్చే డ్రీమ్స్ ని బట్టి నీకు అర్థమైపోతుంది ఇప్పుడు ఈ క్షణం ఎలా ఉన్నావు అన్నది తెలిసొస్తూ ఉంటుంది. అందుకని అంటే నీ లోపల అలాగా ఉన్నావు అంటే నీ యొక్క అనేక జన్మల యొక్క జన్మ చక్రములలో నువ్వు నేర్చుకున్నవి, పోగు చేసుకున్నవి అన్ని కూడా ఎక్కడికి పోయినాయి అంటే నీ ఆత్మలో ఇంక్లూడ్ అయ్యే ఉన్నాయి, అక్కడికి పోలేదు. అవే వాసనలు, గత జన్మ వాసనలు, నువ్వు ఏర్పరచుకున్న ఆలోచనలు అన్ని కూడా. మరి ఆ వాసనలన్నీ కూడా క్షయం కావాలి. క్షయం అవుతూ ఉంటేనే నీకు ఆత్మజ్ఞానం అనేది ఇంక్లూడ్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కటి క్షయం చేసుకుంటూ పోతూ ఉంటే నీకు జ్ఞానం అనేది వస్తూ ఉంటుంది. జ్ఞానం అనేది వస్తూ ఉన్న కొద్దీ నువ్వు వీటన్నిటిని క్లియర్ చేసుకోవాలి. ఎలాగా? తీసుకుంటున్న జ్ఞానాన్ని విచక్షణతో, నీకున్న బుద్ధితో వాటిని విశ్లేషించు. విశ్లేషించి దాన్ని విచక్షణతో తీసుకున్న దాన్ని ఆచరించు, అనుభవంలోకి తీసుకో. నీ జ్ఞానాన్ని నీకున్న సొంత బుద్ధిని ఉపయోగించుకోకపోతే నీవు గురువుల ద్వారా పొందుతున్న జ్ఞానము విన్నప్పటికీ కూడా నీకు ఏ రకంగానూ ఉపయోగపడదు. అందుకని విశ్లేషణ చెయ్యి, ఆచరించు, అనుభవంలోకి తీసుకో. ఈ రకంగా నువ్వు ముందుకు వెళ్ళగలిగితే అది నీకు మోక్షాన్ని తెచ్చిపెడుతుంది. లేదు నేను ఈ భవబంధాల్లో ఉంటాను, వాళ్ళు ఏ రకంగా ధ్యానాలు చేయలేదు, అయినప్పటికీ వాళ్ళు ఎంతో ఆనందంగా జీవిస్తున్నారు, మరి నాకెందుకు ఈ కష్టము, ఏది అనుభవించకుండా కొయ్యమొర్ర అనుకుంటా, నాకేం అవసరం ఉంది, నేను కూడా వాళ్ళలాగానే ఏదో ఇంత కష్టపడి ఇంత చక్కగా ఎంజాయ్ చేస్తాను, నాకు అదే జీవితం కావాలి, ఈ ధ్యానం వద్దు, ఏమి వద్దు అనేటువంటి ఆలోచనలు విడుదల చేస్తాము. విడుదల చేసి వాళ్ళు అలా ఉన్నారు, ఇలా ఉన్నారు అనేసి నాకెందుకో కుదరట్లేదు ధ్యానంలో కూర్చుంటే, ఇక చాలు ఈ ధ్యానం వద్దు, ఏమి వద్దు అని చెప్పేసి ఇలా ఆలోచనలు ఎప్పుడైతే విడుదల చేస్తూ ఉంటామో ఆ ఆలోచనలు కాస్త చేస్తూ 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 ఆలోచనల ప్రభావం మన మీద పడుతుంది. మన మీద పడ్డప్పుడు ఇక మొత్తానికే మోసం అన్నట్టు, ఏది మనము ఈ ఆత్మజ్ఞానం వద్దు, ఏమి వద్దు అని చెప్పేసి వదిలేసి
తిరిగి జన్మ చక్రంలో మళ్ళీ పుడుతూ చస్తూ పుడుతూ చస్తూ ఇలాగ రొటీన్ గా జన్మలు తీసుకుంటూ ఉంటాము. సో ఈ ఎఫెక్ట్ మళ్ళీ ఎలా పడుతుంది? దీనివల్ల బాధలు, దుఃఖాలు, నష్టాలు, అనర్థాలు అన్ని చేరుతాయి. అన్ని చేరి మళ్ళీ ఈ అనుభవాల ద్వారా, ఈ జన్మచక్రంలో మనం పడుతూ లేస్తూ ఉండటం వల్ల ఈ అనుభవాల ద్వారా గత జన్మ వాసనలు, అంటే ఒక్కొక్క జన్మలో నువ్వు నేర్చుకున్నవన్నీ మళ్ళీ జన్మకి ఏమవుతున్నాయి? గత జన్మ వాసనలుగా నీ వెనకాలే వస్తున్నాయి. నువ్వు సంపాదించుకున్న ఆస్తులు వచ్చాయా? నీ వెనకాలే రాలేదు. నువ్వు పోగు చేసుకున్న నీ గుణాల ఆలోచనలే వస్తున్నాయి. నీ గుణ ప్రభావమే నీతోటి వస్తుంది. అవే వాసనలు. మరి ఇందులో నీ ఎదుగుదలకి అడ్డం వస్తున్న వాసనలను క్షయం చేసుకోవాలి. క్షయం చేసుకోవాలి అంటే నువ్వు సరైన సద్గురువుల ద్వారా ఉపనిషత్తులలో ఉన్నటువంటి శాస్త్రయుక్తమైనటువంటి జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని నీకు సద్గురువుల ద్వారా నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకున్న జ్ఞానాన్ని ఆచరించాలి, వినాలి, విశ్లేషించాలి, విచక్షణను ఉపయోగించాలి, ఆచరించాలి. ఇలా ముందుకు వెళ్తూ నీ వాసనలన్నిటిని క్షయం చేసుకోగలిగితే నీకు జీవన్ముక్తి వచ్చినట్లే. ఓకే, నెక్స్ట్ మంత్రంలో మరి ఎన్ని విశ్లేషణ ఇవన్నీ చేస్తున్నా మరి ఎందుకు ఇంకా పొందలేకపోతున్నాము, ఇలాంటి విషయాలు, మరిన్ని విషయాలు తెలుసుకుందాము. ఏ రకమైన ప్రయత్నం చేయాలి మనము ఈ వాసనాక్షయం, ఈ శాస్త్ర జ్ఞానాన్ని పొందడానికి, అనుభవం పొందడానికి అడ్డం వస్తూ ఉన్నాయి కదా, వీటన్నిటిని కూడా వదిలించుకోవటానికి ఏ రకమైన ప్రయత్నం మరి చేయాలి, ఇవన్నీ కూడా మన నెక్స్ట్ మంత్రంలో మనము తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు కూడా కర్మధ్యానం చేయండి. ఖచ్చితంగా కళలను తీసుకోండి. ఖచ్చితంగా వాటిని డికోడ్ చేసుకొని మీ అద్భుతమైన జీవితాన్ని అద్భుతంగా మార్చుకోండి.